ఈ రోజులలో ప్రేమలు లగ్గాలు మస్తు ఘోరంగా తయారవుతున్నాయి ఉల్లా. కన్న తండ్రి హద్దు మొర్రు అని మొత్తుకుండా వినకుండా ఉరికిపోయి లగ్గం చేసుకుంది పిల్ల. తీర చూస్తే ఆ నమ్ముకున్న మొగుడేమో నడి రోడ్డు మీద వదిలేసి ఎగిరిపోయిండు. ఇక దిక్కులేక మళ్ళా కన్నతండ్రి కాళ్ళ మీద పడి ఏడుస్తుందిగా బిడ్డ. కానీ ఆ తండ్రి మాత్రం గుండె నిండా బాధుండా సుత. పరువు కోసం బిడ్డను క్షమించానవట్టే. అసలు ఆ కూతురు చేసిన తప్పేంది, ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, జర ఆలోచించాల్సిన గీ ముచ్చట పురాగినుండ్రి మీరు కూడా. ఒక్క కూతురు కన్న తండ్రి మాటని కాదని తను ప్రేమించిన పిల్లగాన్ని లగ్గం చేసుకున్నది. బాపు ఎంత వద్దని సర్ది చెప్పినా నా ప్రేమే గొప్పది, మా ఓడు మంచోడు, మీకు తెలియదు ఆయన గురించి, నేను మస్తుంటా, మంచిగా బతుకుతా, నా ఓడే నాకు కావాలే, నా పెన్మిటి బంగారం అనుకుంటా ఆ ఇల్లు ఇడిచిపోయిందట. కానీ కాలం ఎప్పుడు ఒకే లెక్కుంటుందా? ఆ నమ్ముకున్నోడు పెద్ద మోసగాడని తెలిసింది. కొన్నొద్దులు కాపురం చేసినాక ఆ పిల్లని నడి సముద్రంలో ముంచేసి అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయిండు. అప్పుడు తెలిసింది ఆ పిల్లకు కన్న తండ్రి ప్రేమ విలువేందో, ఆయన చెప్పిన మాటల్లోనే నిజమేందో అనేది. దిక్కుదోచని స్థితిలో ఏడ్చుకుంటా మళ్ళా కన్న తండ్రి ముంగటచ్చి నిలబడ్డదిగా బిడ్డ. పాపం చూడుండ్రి ఎట్లా కాలు మొక్కుతాందో. బాపు కాళ్ళ మీద వాడి లబోదిబోం అనుకుంటా గుండెలు వలిగేటట్టు ఏడ్చుకుంటా తప్పైంది క్షమించు అని కోరుకుంటాంది. పోలీసులు ఉన్నారు, పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అయినా బాపు కాళ్ళ మీద తప్పైందని బరువెక్కిన గుండెతోను కోరుతాంది ఇక పిల్ల. కానీ ఇంటలేడు. కాళ్ళన్నీ ఇదిలించుకుంటా వెనకకు పోతాండు కానీ ఉంటలేడాడ తండ్రి. నేను తప్పు చేసిన బాపు, నన్ను మళ్ళీ మన ఇంట్లోకి రానియు, నీ నీడలుంటా అని మొత్తుకున్నది. కానీ ఆ తండ్రి మాత్రం అక్కడ శిలలెక్క మారిండు. కళ్ళల్లా ఒక దిక్కు కన్న ప్రేమ, ఇంకో దిక్కు సమాజం ముందు పరువు. రెండిట్ల ఏదో జరసేపు అర్థం కాలే. అద్దన్నప్పుడు నా మాట ఇనలేదు, ఇప్పుడు నా పరువు గంగలు కలిసినాక నేను ఎట్లా రానియాలే అని గుండె నిండా బాధతోనే ఆలోచిస్తున్నాడు. ఆఖరికి సమాజానికి భయపడ్డాడో లేక బిడ్డ చేసిన తప్పును భరించలేకపోయిందో గాని ఆ కూతుర్ని క్షమించేతందుకు ఆ తండ్రి ఒప్పుకోనే లేదుల్లా. పాపం. గిది ఇయ్యాల రేపు సమాజంలో చాలా ఇండ్లల్లో జరుగుతున్న పెద్ద రంది. సినిమాలల్లో లవ్ స్టోరీలు చూసి మురిసిపోతారు కానీ జీవితం అంటే సినిమా కాదు కదనుల్లా. ఇప్పుడు ముచ్చటేందంటే తండ్రి మాట వినకుండా వెళ్ళిన కూతురు చేసింది ముమ్మాటికి తప్పే. కానీ అన్యాయం అయిపోయి తప్పు తెలుసుకొని ఇంటికొచ్చిన బిడ్డను తండ్రి క్షమించకపోవడం కరెక్టేనా? సమాజంలో పరువు ముఖ్యమా లేక కన్నబిడ్డ పానం ముఖ్యమా? చెప్పుండ్రి. ఏదో తెలిసి తెలియని తనంలా తప్పు చేసింది. వచ్చిన బిడ్డను కాదంటే ఎవరి తానికి పోతుంది, ఏటాని పాడుపడుతుంది? జరా సేరదీయాలే కదా. తల్లిదండ్రే గట్లంటే, ప్రేమలున్నోళ్లే గట్లంటే ఇక మిగతా వాళ్ళు ఎవరు కానత్తరు, ఎవరు పట్టించుకుంటారు చెప్పులి.